ఆచి చికెన్ మసాలా. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తనిఖీలు చేశారు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో. సార్ ఒకటి సార్, ఆల్రెడీ మీరు అన్నీ చాలా చెప్పారు. ఇప్పుడు 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 ఇంప్లిమెంటేషన్ సంబంధించిన విషయంలో ఏం కనబడుతుంది? నిన్న ఆల్రెడీ మీరు మాట్లాడారు, రివ్యూ కూడా పెట్టుకున్నారు. ఏమన్నా చేంజ్ గమనించారా? ముఖ్యంగా రవాణా శాఖకు ఇది నిరంతరమైన ప్రక్రియ. ఏదో ప్రమాదాలు జరిగినప్పుడు 10 రోజులు 15 రోజులు చేసి లేకపోతే ఆఫీసుల్లో కూర్చొని చేసే పని కాదు. ఇది నిరంతర ప్రక్రియ. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బయట నుంచి వచ్చే విమర్శలను కూడా మేము సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఆ ప్రాణాలు ఎవరైతే కోల్పోయినారో అలాంటి వాళ్లకు మేము సరి సమాధానం చెప్పడం భావ్యం కాదు. కాబట్టి తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఏవైతే తప్పులు దొరికాయో అవి కూడా 0.001% నెగ్లిజిబుల్ ఉండాలని చెప్పి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం. గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 16 చెక్పోస్టులలో 10,000 తనిఖీలు చేయడం జరిగింది. ఆ తనిఖీల్లో ఎవరికైతే తప్పులు దొరికాయో అలాంటి బస్సులను కూడా సీజ్ చేశాం. కేవలం బస్సులు తనిఖీలు చేస్తున్నామంటే అక్కడ చలానాలు పెండింగ్ ఉన్నాయి, అవి ఎక్కడ చూడడం లేదు. చలానాలు అనేవి ఈరోజు కట్టకపోయినా రేపు కడతారు. ముఖ్యంగా బస్సుకు సంబంధించి ఫిట్మెంటు, అలాగే డ్యూయల్ డ్రైవర్ ఉన్నాడా లేదా, అలాగే సెకండ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ పడుకునేదానికి స్థలం ఉందా లేదా, ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఓపెన్ అవుతున్నాయా లేదా, ఫైర్ అలార్మింగ్ సిస్టమ్ ఉందా లేదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా లేదా అని ఇవన్నీ ముఖ్య ఏవైతే ఉన్నాయో టెక్నికల్ టీమ్స్ మాకైతే ఏవైతే సజెస్ట్ చేశారో దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు మేము చేసిన దాంట్లో సంతృప్తికరంగా ఉంది. మా అధికారులు కూడా గట్టిగా పనిచేస్తున్నారు. మార్కాపురం అలాగే కర్నూలు ఇన్సిడెంట్స్ రేపు రాబోయే కాలంలో రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవడం మా బాధ్యతగా ముందుకెళ్తున్నాం. మార్కాపురం సంబంధించినటువంటి ఘటన మీద ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. ఆ నివేదికలో ఏ అంశాలు వచ్చింది? నేను ఒకటే చెప్తున్నా, ఏ నివేదికైనా బహిర్గతం చేసేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక మంత్రిగా నేను చెప్తున్నా, బస్సులకు సంబంధించి డాక్యుమెంటేషన్ అనేది ఆన్ ద టేబుల్ మీ ముందరే పెడతాం పేపర్లు. 2 ప్రమాదాలకు కారణము మానవ తప్పిదమే. 2 దగ్గరలో డ్రైవర్ల యొక్క ఎర్రర్తోని యాక్సిడెంట్ జరిగాయని లిఖితపూర్వకంగా మా దగ్గర సమాధానం ఉంది. ఎక్కడా మేము దాని మీద నామోషి పడాల్సిన అవసరం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబాలకు మేము ఓదార్పును ఇవ్వలేకపోయినా కూడా రేపు రాబోయే సంఘటనలకు బాధ్యులు మేము కాకూడదనే మంచి లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. సార్, ఖచ్చితంగా మార్కాపురం అదేవిధంగా కర్నూలు ఘటనకి మానవ తప్పిదమే అంటూ నివేదిక ఇచ్చారని చెప్తున్నారు. దాన్ని ఎక్కడ కూడా మేము చెప్పుకోవడానికి ఇబ్బంది పడట్లేదు. ప్రభుత్వ పరంగా మేము ఆ అంశాన్ని అంగీకరిస్తున్నామంటూ కూడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెబుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. మంత్రి స్వయంగా 2 బస్సులు కూడా తనిఖీలు చేశారు. ముఖ్యంగా లోపల ప్రయాణికులతో మాట్లాడారు. రెండోది అక్కడ ఉన్నటువంటి బస్సు రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా తనిఖీలు చేశారు. ఖచ్చితంగా రెండో డ్రైవర్ అంటే ఆల్టర్నేటివ్ డ్రైవర్ ఉండి తీరాలి, అతని ప్రత్యేకంగా సీటు కూడా ఉండాలని చెబుతూ ఉన్నారు. ఆల్రెడీ 16 చెక్ పోస్టులో ఇప్పటికీ 10,000కు పైగా చెకింగ్లు చేశారు మంత్రి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కొంత చేంజ్ అనేది కనబడుతుంది. నిన్న రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం, ఈరోజు మంత్రి వచ్చి స్వయంగా తనిఖీలు చేయడంతో కొంత అటు ప్రైవేట్ ట్రావెల్స్లో కొంత అలజడి కనబడుతుంది. ఇదే విధంగా కంటిన్యూ అయితే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చర్యలు ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో రాజ్, బిగ్ టీవీ, అమరావతి నుండి.